ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు చింతచిగురు కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చాలా సింపుల్. కావలసిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టాలి. ఇలా అరగంట సేపు నానబెట్టడం వలన కందిపప్పు తొందరగా ఉడకడమే కాకుండా బాగా మెత్తగా ఉడకకుండా ఉంటుంది. చింతచిగురు: ఈ రోజుల్లో చింతచిగురు ఫ్రెష్గా దొరుకుతుంది, లేదా నిల్వ చేసుకున్న చింతచిగురునైనా వాడవచ్చు. ఇక్కడ నిల్వ చేసిన చింతచిగురుని వాడుతున్నాము. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తాలింపు: మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇక కరివేపాకు 2 రెబ్బలు, పచ్చిమిర్చిని నిలువుగా చీలుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు పై తొక్క తీసివేయాలి. నూనె కూరకి సరిపడా, ఉప్పు, కారం సరిపడంత. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న కందిపప్పును పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. బాణలి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక శుద్ధం చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి. గోల్డ్ కలర్ వచ్చాక తాలింపు వేయాలి. కరివేపాకు వేసి కలపాలి. కొంచెం తాలింపు వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయాలి. ఉల్లిపాయ గుంజు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి. ఈలోపు ఉల్లిపాయ వేగేలోపు మనం కందిపప్పు, చింతచిగురు కలుపుకుందాం. ఉడికించిన కందిపప్పులో చింతచిగురు, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. కందిపప్పులో చింతచిగురు, ఉప్పు, కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా కలుపుకుంటే మొత్తం మిశ్రమం కలిసిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగిపోయింది, గోల్డ్ కలర్లోకి వచ్చేసింది. దీనిలో చింతచిగురు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఉల్లిపాయ మిశ్రమం, చింతచిగురు మిశ్రమం బాగా కలిసేలాగా కలపాలి. ఇలా సిమ్లో 10 నిమిషాల పాటు వేగిస్తే గుమగుమలాడే చింతచిగురు కూర రెడీ అయిపోతుంది. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో చింతచిగురులో కూడా చాలా పోషకాలు ఉంటాయి. చింతచిగురు కూర ఈ వేసవిలో చింతచిగురు చాలా ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి మీరు కూడా చింతచిగురుతో ఈ కూరను తయారు చేసుకుని తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్